నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. ఆల్మోస్ట్ 33 years ఎక్స్పీరియన్స్ సినిమా ఇండస్ట్రీ. 32 33 33 33 34 34 years. 35. మీకుందే 35. Yeah. వన్ ఆఫ్ ద సీనియర్ యాక్టర్. ఎంతమందితో వర్క్ చేశారు మహి? అందరితో తమిళ్లో అందరినీ కవర్ చేశాను. ఎవరిని మిస్ విజయకాంత్ గారు మాత్రం మిస్ అయ్యారు. ఓకే, అది కూడా ఇంత ఒక సినిమా నేను చేశాను. Hmm. అది ఫుటేజ్ లో 1 day షూట్ చేశాను. మళ్ళీ డేట్స్ అడిగేటప్పుడు డేట్స్ అవైలబుల్ అని చెప్పేసి ఎడిట్ లో తీసాను. Hmm. అది వచ్చింటే బాగుండేది ఆ సినిమా. ఓకే, ఫుటేజ్ లో పోయింది అది. సో ఆల్మోస్ట్ మిగతా హీరోస్ అందరికి చిన్నప్పుడు హీరోగా చేసేసారు. ఎవ్రీవన్ విజయ్ గారు, అజిత్ గారు, రజనీ గారు, కమల్ గారు, ఎవ్రీవన్. ఓకే, ఎస్. సో తెలుగులో వెయిటేజ్ junior. ఉన్న క్యారెక్టర్స్ చేశారు చిన్నప్పుడే. చిన్నప్పుడు చేసింది ఒక 20-25 మూవీసే ఉంటాయి. అన్ని మంచి. దేవికి నంది అవార్డు వచ్చింది కదా ఫస్ట్ నది దేవికి. ఎస్. కానీ రియల్ లైఫ్ లో కూడా అలా ఉంటావు చిన్నప్పుడు నువ్వు? నాకు అలా ఉంటే చాలా ఇష్టం. నేను ఒక ఈవిల్ కిడ్. కానీ ఆ సినిమా తర్వాత మీ ఫ్రెండ్స్ అంతా అదిరిపోయి ఉంటారే. ఈ రోజు దాకా ఆ. ఇప్పుడు కూడా ఇక్కడ మన వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆ దేవిని. Hmm. సో అది చాలా పెద్ద సినిమా నాకు. అవును, ఇప్పుడు రామకృష్ణ గారిది. కోటి రామకృష్ణ గారు. Yes. అవును అవును. కానీ ఫస్ట్ ఆడిషన్ లోనే ఓకే చెప్పేశారు. నో, అప్పుడు ఎప్పుడు ఆడిషన్స్ లేవు. Hmm. ఇంతవరకు నేను చేసిన ఏ సినిమాకి ఆడిషన్స్ ఓకే చేయలేదు. Hmm. అప్పుడు ఆడిషన్స్ లేవు. ఓకే, అప్పుడు ఎలా జరిగేదంటే రీల్ కదా, మనం ఇప్పుడైతే చిప్ కదా, డిలీట్ చేయడం కాపీ చేయడం. రీల్ కదా, వన్స్ పోతే పోయింది అది మొత్తం. సో వెరీ ఎక్స్పెన్సివ్ అది. Okay. 13,000-14,000 ఉంటుంది ఒక క్యాన్. 400 feet క్యాన్. ఓకే, మీరు ఒక్క సెకండ్ మీరు రన్ చేశారంటే 400-500 రూపీస్ అవుట్. ఓకే, మళ్ళీ మనకు అది షార్ట్ వర్క్ అవుతానే మనకు అది. ఓకే. అలాంటి టైంలో నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా చిన్నప్పుడు చాలా ఫాస్ట్గా నేను కొట్టేవాడిని. నేను టేక్ తీసుకోను అసలు. ఓకే, సో అదొక పెద్ద ప్లస్ నాకు అది. ఓకే. సో అది ఆ మౌత్ టాక్ ఉంటుంది కదా. ఏంటి అబ్బాయి కావాలి, ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ భలే యాక్ట్ చేస్తాడు, సింగిల్ టేక్ లో కొడతాడు, టేకులు తింటాడు అని పిలవండి అని. అలాగా అలా పిలిచేవాళ్ళు నిజంగా అలాగే పిలిచేవారు. Okay. తమిళ్లో ఒక 130 మూవీస్ చేసి ఉంటాను. 130 మూవీస్ అలాగే. అబ్బాయి మహేందర్ని పిలవండి, అబ్బాయి బాగా చేస్తాడు, సింగిల్ టేక్ లో కొట్టేస్తాడు, ప్రాబ్లం ఉండదు, టైం వేస్ట్ అవ్వదు. అలా ఆ మౌత్ టాకే ఇన్ని సినిమాలు చేశాను. కానీ ఆ ఏజ్ లో అతను పెద్ద హీరోనా చిన్న హీరోనా అది కూడా తెలియదు మీకు? ఐ డోంట్ నో. నాకు తెలిసింది ఒకటి, డైరెక్టర్ అంతే. ఫస్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ బాగా చిన్నప్పటి నుంచి అసలు ఫుల్ School లో- హైపర్. ఓ మై గాడ్, నాకే తెలుసు పిచ్చా హైపర్ నేను. అదేంటో పొద్దున్న లేసినప్పుడు ఒక హైపర్ ఉంటుంది, ఈవినింగ్ సన్ Drop కిందికి వెళ్తుంటే నాకు ఇంకా ఎనర్జీ అలా హైపర్. నాకు రీసెంట్ గా కనిపెట్టాను నేను 6 o'clock తర్వాత ఇంకా హైపర్. అందుకే మాక్సిమం డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గర నైట్ షూట్ పెట్టాను సార్, ఎప్పుడైనా నేను వచ్చేస్తానని చెప్తాను. ఫుల్ ఎనర్జీ, అందులో దయ్యాల సినిమాలు పెట్టండి మంచిగా. హ్యాపీ. సో మీరు పక్కా తమిళేనా తెలుగు? అసలు కోటి హాస్పిటల్, బాండ్ హైదరాబాద్, కోటి గవర్నమెంట్ హాస్పిటల్. సెటిల్ చెన్నై. ఎప్పుడు ఏజ్ ఎప్పుడు వెళ్ళారు? నాకు ఒక 8 months to 10 months బేబీగా ఉన్నప్పుడే నాన్న వెళ్ళిపోయారు. ఎస్. అంటే నానే ఇక్కడ జాబా? నేను కర్నూలు దగ్గర మన మల్లెపల్లి అని ఒక విలేజ్ ఉంది. ఆదోనికి కర్నూలుకి మధ్యలో ఉంటుంది ఒక విలేజ్. ఓకే, అది ఒక లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. చాలా చిన్న విలేజ్, అక్కడ ఉండేవాళ్ళం. Hmm. తర్వాత నేను ఇక్కడ పుట్టాను. ఇక్కడ పుట్టినంటే అమ్మ చనిపోయింది. అప్పుడు నాన్న చాలా డిప్రెస్ అయిపోయారు ఇక్కడ హైదరాబాద్ లో. మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు అమ్మ చనిపోయిన? నేను పుట్టినంటే అమ్మ చనిపోయింది. నేను అమ్మని ఇంతవరకు చూసింది లేదు. నాకు మొత్తం మా నాన్న మాత్రమే. ఇంతవరకు మా అమ్మని నేను చూడలేదు, నాన్నే మొత్తం నాకు. సో కనీసం ఫోటో కూడా లేదు? లేదు, నేను అడగలేదు. నేను ఎప్పుడు మా నాన్న దగ్గర దాని గురించి మాట్లాడింది కూడా లేదు. ఓకే, నాకు అది అనిపించలేదు. మా నాన్న కంటే ఇంకా బెస్ట్ ఎవరు లేరు నాకు అంత. సో వన్ అండ్ ఓన్లీ సన్ అంతే? ప్లీజ్ లేదు, అన్నయ్య ఉన్నాడు నాకు. అన్నయ్య మీరు? అన్నయ్య నేను ఇద్దరమే. ఓకే. సో నేను పుట్టిన అమ్మ చనిపోయింది. నాన్నకి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఇక్కడ మన సైకిల్ షాప్ లో పనిచేయటం, టైలరింగ్ షాప్ లో పనిచేయటం, మన ఎక్కువ ఈ షాపులకి మనం షట్టర్లు వేస్తాం కదా. అవునవును. షట్టర్ వేసి దానికి ఆ షట్టర్ కి గ్రీస్ వేయడానికి కొంతమంది ఉండేవాళ్ళు. ఆ పని చేసేవాడు నాన్న. ఆ పని చేసి ఇక్కడ చాలా ట్రై చేశాడు హైదరాబాద్ లో నన్ను పెంచడానికి, తను సర్వే అవ్వడానికి. తన వల్ల అది కాలేదు ఇక్కడ హైదరాబాద్ లో. సరే మన ఇండస్ట్రీ ఎక్కడుంది, తెలుగులో ఎక్కడున్నారంటే మెడ్రాస్ లో అందరూ ఎక్కడ ఉన్నారంటే అలా నాన్న తీసుకొచ్చాడు చెన్నైకి. ఓకే మన ఇండస్ట్రీ మన తెలుగులో మెడ్రాస్ లో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి మనం ఛాన్స్ అడిగితే మహేందర్ దొరుకుతుంది, మా అబ్బాయికి దొరుకుతుంది. అసలు అంటే నాన్న ఫిక్స్ అయిపోయారు ఇండస్ట్రీ పంపిద్దామని చిన్నప్పుడే? లేదు, నాన్న ట్రై చేశాడు నేను పుట్టడానికి ముందు. నాన్న వల్ల అస్సలు కాలేదు. జూనియర్ ఆర్టిస్ట్ గా ఏదేదో ట్రై చేశాడు ఆయన, మంచి యాక్టర్ అవుదామని. ఆయన వల్ల అస్సలు కాలేదు. ఓకే.
బట్ ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వెరీ గుడ్. Huh? ఈజ్ వెరీ హ్యాపీ నేను సినిమాలో ఉన్నానని. కానీ ఆయన అనుకునే ఆ ఒక్క ప్లేస్, ఆ స్టేజ్ దొరికిందా అంటే ఆయన లేదు అంటున్నాడు. అదే ఇంకా నేను సక్సెస్ చాలాసార్లు అడిగాను మా నాన్న దగ్గర, ఆ. మాస్టర్ వచ్చి హిట్ అయ్యేటప్పుడు అడిగాను, ఏంటన్నా హ్యాపీయా నువ్వు అంటే, మంచిదండి, ఏంటి లోకేష్ విజయ్ గారు ఉన్నారు కదా, అందువల్లే కదా నీకు ఇంత పెద్ద పేరు వచ్చింది, నువ్వెక్కడ, ఓకే బాగానే చేసావు. ఇలాంటి డాడీ ఆయన కష్టం ఆయన ఒప్పించడానికి, ఆయన ఇంప్రెస్ చేయడానికి. ఓకే ఓకే. కానీ పక్కా మన తెలుగు అబ్బాయి, యా మనం ఇంకా తమిళ అనుకుంటున్నాం. ఆ? నిజంగా గ్రేట్ మహి అసలుకి. అంటే ఏ సపోర్ట్ లేకుండా నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫార్మర్? ఏం లేదు, నాన్న ఇప్పుడు నాతోనే. నేను ఎప్పుడైతే నేను సినిమా అనే ఒక దానికి ఎంటర్ అయ్యాను, 8 months బేబీ, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా నాన్ని నేనే హ్యాపీగా చూసుకుంటాను, మా నాన్న చూసుకుంటున్నాడు. నో అదర్ జాబ్, నథింగ్. నాన్న పెళ్లి చేసుకోలేదు? లేదు, పెళ్లి చేసుకోలేదు, ఏం లేదు. నా కోసం అలాగే ఆగిపోయాడు. నేను, మా అన్నయ్య, మా నాన్న ముగ్గురమే. సో మేము మీకు పాల డబ్బా పెట్టేసి మిమ్మల్ని షూటింగ్ తీసుకెళ్ళిపోయారు? అంతే అంతేనా? అంతే. నాన్న జాబ్ చేసేటప్పుడు అప్పుడు పట్టుకోలేడు కదా, ఆయన ఉంచుకోలేడు కదా జాబ్ చేసేటప్పుడు. అప్పుడు ఎక్కడైనా పక్కన వాచ్మెన్ ఉంటారు కదా, మన వాచ్మెన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళతో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు చూసుకుని వాళ్ళు పెంచేవాళ్ళు నన్ను చిన్నప్పుడు. అక్కడ చెన్నైలో కూడా అంతే. నేను చెన్నైలో ఏం మహి, నిజమా? Promise, లేదు yes. నిజంగా ఈ స్టోరీ. స్వేర్ ఆన్ గాడ్, యా, అలాగే నేను వచ్చాను ఈ సినిమాకి. కానీ సినిమాలో ఇన్ని సినిమాలు చేశారు కదా మీరు, మీకు ఏ స్టోరీ చూసినప్పుడు నా రియల్ లైఫ్ అనిపించింది మీకు అసలుకి? మైకేల్ జాక్సన్. మన ఆ డాడీని వదిలేయండి, ఆ డాడీ బ్యాడ్ డాడీ, ఈట వెరీ గుడ్ డాడీ. ఓకే. మైకేల్ జాక్సన్ భయంకరంగా, యూనో లైక్ ఏదైనా ఒకటి చేయాలి. చాలా చిన్నప్పుడే ఇండస్ట్రీ వాల్యూస్ తెలిసింది, ఆ ఇండస్ట్రీ ఒక పెద్ద పేరు ఇచ్చింది కదా. గ్రేట్. యా, అదేంటో మీతో మాట్లాడితేనే మాటలు లేవు చాలా అసలు నిజంగా. వస్తుంటాయి నాకు ఈ నాకు. స్టోరీ అంతా తెలియదు నిజంగా. Yeah. నిజంగా బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అనుకున్నాను ఇప్పుడు No, ఇప్పుడు no, వరకు no. కూడా. ఎందుకంటే Born with paper spoon. You can't even use next time. సో ఎవరే ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తింటాం ఇంకా. తింటా అంతే. Hmm? అంతే. ఎంతమంది ఇంట్లో ఎంతమంది చెన్నైలో ఆంధ్ర క్లబ్ అని ఒకటి ఉండేది. అవును, టీ నగర్, మీకు తెలుసు కదా. ఆంధ్ర క్లబ్ లో మా డాడీ వచ్చి వెయిటర్ గా పనిచేశాడు చిన్నప్పుడు. నేను నాటమ్మ చేసిన తర్వాత కూడా నాన్న వెయిటర్ గా పనిచేసేవాడు. అక్కడ ఒక చిన్న ఈ ఫోన్ ఉంటుంది కదా, వైర్ ఫోన్. అవును. ఆ ఫోన్ నంబర్ వచ్చేసి నాన్న ఏ ఆఫీస్కి వెళ్ళినా ఇచ్చేస్తాడు. ఓకే సార్ ఈ టైమింగ్ లో అక్కడ ఉంటాను సార్, మీరు ఇలా నా పేరు చెప్పారంటే వెంటనే నేను ఫోన్ మాట్లాడతా అంటే, ఆ వాచ్మెన్ రూమ్స్ ఉంటాయి కదా, ఆ నంబర్ ఇచ్చేసేవాడు. ఓకే. నేను అక్కడే ఉండేవాడిని. మా నాన్న లోపల పని చేస్తుండేవాడు వెయిటర్, ఎందుకంటే పిల్లలు అలౌ చేయరు ఆంధ్ర క్లబ్ లోపల. సో బయట వాచ్మెన్ దగ్గరే ఉండేవాడిని నేను రోజు, అక్కడే కూర్చునేవాడిని. అక్కడ నుంచి నాన్న చిన్న టైం దొరికింది 1 hour ఏదైనా టైం తీసుకుని, ఎవరైనా డైరెక్టర్ ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఫోన్ చేస్తే ఆఫీస్ ఉందంటే వెంటనే ఆ 1 hour గ్యాప్ లో అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఛాన్స్ అడగటం. ఓకే. ఆ ఛాన్స్ అడిగేసి రావటం. కరెక్ట్ నేను వచ్చిన వెంటనే అక్కడ ఆంధ్ర క్లబ్ లో ఉన్న భోజనం ఉంటుంది కదా, అక్కడ మెస్ లో ఉంటుంది కదా, ఆ భోజనం నాకు ఫీడ్ చేసి మళ్ళీ మా నాన్న జాబ్కి వెళ్ళిపోవటం. ఇలాగే బ్రతికేవాడిని. నేను మాత్రం కాదు, మా అన్నయ్య, వాడు ఒక 5-6 years ఉన్నప్పుడే వాడు ఇంటి పని చేసేవాడు నా కోసం. మా అన్నయ్య వాడు ఇంటి పని చేసేవాడు, చాలా ఇంటికి బిందెలో వాటర్ ఇచ్చేవాడు. చాలా ఆఫీస్లో వచ్చి ఆఫీస్ బాయ్గా పనిచేశారు మా అన్నయ్య. నేను చిన్నప్పుడు పెదరాడి చేసిన తర్వాత కూడా నేను ఒక స్టేజ్ వచ్చేదాకా వాళ్ళిద్దరు నా కోసం చేశారు. కానీ ఏ కష్టం పడకుండా సినిమాలలో చేసుకుంటూ వచ్చిందంటే నువ్వు ఒకడైతే? నేను ఒక్కనే. నిజంగా నేను మాత్రమే కష్టపడలేదు, నా కోసం మా నాన్న పడ్డాడు, మా అన్నయ్య ఇద్దరు పడ్డాడు. పెదరాయిలో నేను ఈ అక్కని ఆ కొండ మీదకి తీసుకెళ్తుంటే చూసానని చెప్పింది మీరే కదా? అవును. తెలుగులో ఫస్ట్ సినిమా పెదరాడు, తమిళ్లో ఫస్ట్ సినిమా పెదరాడు, హిందీలో ఫస్ట్ సినిమా రవికుమార్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.